సాటిన్ ఒక మనిషిని శోధించే విధానాలు రెండు. ఒకటి బయట నుండి శోధించుట, రెండు ఆ వ్యక్తి లోపలికి వచ్చి శోధించుట. మొట్టమొదట శోధన సృష్టిలో అందరం, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఆ శోధన ఫేస్ చేయవలసిందే. సాతానుడు మనల్ని బయట నుండి శోధించుట, మన దేహం లోపలికి రాకుండా బయట నుండి ఎలా శోధిస్తాడంటే, ఏది పాపమో దానికి మనము ఆకర్షింపబడేలా శోధించుట, ఆ పాపాన్ని చేసే విధంగా మనల్ని ప్రేరేపించుట, తాగకూడదు తాగి, తినకూడదు తిని, చేయకూడదు చేసి, మాట్లాడకూడదు మాట్లాడి, చూడకూడదు చూసి, ఏది దేవునికి విరోధమో అది చేసేలాగా సాతానుడు విపరీతంగా మనల్ని శోధించుట. ఎప్పుడైతే ఒక వ్యక్తి అటువంటి శోధనలకి టెంప్ట్ అవుతూ ఉన్నాడో, ఆ తర్వాత ఆ శోధనలో పడిపోయాడో, ఆ పాపం నుంచి బయటికి రాకుండా ఉన్నాడో, దేవునికి విరోధకరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడో, ఆ తర్వాత సెకండ్ స్టెప్ ఆ వ్యక్తి లోపలికి ప్రవేశించుట. ఆ వ్యక్తి లోపలికి ప్రవేశించుట. ముందు ఆ వ్యక్తి బయట నుండి శోధిస్తాడు సాతానుడు. ఎప్పుడైతే ఈ లోక సంబంధమైనటువంటి పనికి మాలిన స్నేహాలకి, ఈ లోక సంబంధమైనటువంటి దేవునికి విరోధకరమైనటువంటి వాట్ ఎవర్ యు సే, లవ్ అను, నువ్వు లస్ట్ అను, లేకపోతే టెంప్టేషన్ అను, లేకపోతే ఆకర్షణ, అట్రాక్షన్